చెల్లెమ్మా బా, మా నాయన పుట్టినోడు కూడా ఎప్పుడు ఇంత ప్రేమగా పిల్లలు తీసుకుంటారు నాయన. కృపకృపణ సంగతి అలా కాదే అన్నే మనకే పాపం ఆడికి ఎవరు లేరు. అనాదా. అంటే ఇంట్లో ఎవరు లేరు, బయటికి వెళ్ళారు. అలా కాదే. చెప్పండి అన్నయ్య. అన్నయ్య ఎవరబ్బా చిరంజీవి? అయ్ వానక నువ్వు కూడా ఎందురా వంట రూమ్లో దొరుకున్నావు? అవునులేవో పెరుక్కి తోడు ఉండాలా కదా. మళ్ళీ ప్రవచనాలకి వెళ్తున్నారా? అవన్యూ అన్నిసార్లు గుడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తామమ్మా, ముందు పూజతో మొదలెడతాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. తర్వాత లైట్గా ప్రసాదం తీసుకుంటాము. దాని తర్వాత తీర్థం పుచ్చుకుంటాం. తర్వాత ఏముందమ్మా, ఈయన ఫస్ట్ రౌండ్లోనే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మేము 4-5 రౌండ్ల తర్వాత అవుట్ అవుతాం. సారీ, ధ్యానంలోకి పోతాం. అవును, మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా పూజ సామాగ్రి తీసుకెళ్లరు, ఎందుకు? అవన్నీ కొనుక్కున్నామండి, కింద ఫ్రెండ్ వెయిట్ చేస్తా అన్నాడు. లే ఎంతసేపు పోయి ఇవి కూలింగ్ తగ్గిపోతున్నాయి. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది.